తిరుమలలో మరో అపచారం వెలుగులోకి వచ్చింది. తిరుమల గగనతలంపై మరోసారి విమానం ఎగిరింది. శ్రీవారి ఆలయ పరిసరాల చుట్టూ విమాన రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండను నో ఫ్లై జోన్గా ప్రకటించారు. అయినప్పటికీ తరచూ తిరుమల కొండపై నుంచి విమానాలు రాకపోకలు సాగుతూ ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో మరో అపచారం వెలుగులోకి వచ్చింది. తిరుమల గగనతలంపై మరోసారి విమానం ఎగిరింది. నో ఫ్లై జోన్ ప్రకటించినప్పటికీ విమానాల రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయం పైన ఒక విమానం చుక్కర్లు కొడుతూ కనపడటంతో భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆలయానికి సంబంధించి పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉందని భక్తులు అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపైన నో ఫ్లైయింగ్ జోన్ ఉన్నప్పటికీ అయితే ఇక్కడికే విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు, డ్రోన్లు వంటివి ఎగరకూడదు అన్న ఒక ఆనవాయితీ ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే తరచూ విమానాలు తిరుమల ఆలయం పైనుంచి వెళ్లడంతో తీవ్ర ఆగ్రహం అయితే భక్తులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు టీటీడీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర విమానయాన శాఖ ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. ఇప్పటికే పలుమార్లు టీటీడీ వినతులను అయితే కేంద్రానికి ఇస్తున్నప్పటికీ కేంద్రం ఎలాంటి సూచనలు చేయకపోవడం ఈ భక్తులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఈ మధ్య కాలంలోనే తరచూ విమానాలు శ్రీవారి ఆలయం పై నుంచి వెళ్లడం, పలుమార్లు ఎవరైతే భక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, తమ మొబైల్లో చిత్రీకరించి విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో గత వారంలో చూస్తున్నట్టే ఒకే రోజు 8 విమానాలు వెళ్లడం ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే హై సెక్యూరిటీ ప్రాంతమైనటువంటి తిరుమల దగ్గర నో ఫ్లైయింగ్ జోన్ వెళ్ళకూడదు, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న నేపథ్యంతో ఇప్పటికే టీటీడీ పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం భక్తులను అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం కూడా 9 గంటల నుంచి 9 వ్యవధిలో విమానం ఆలయం రాజగోపురం పై నుంచి వెళుతుండటం అయితే మనం చూస్తున్నైతే తెలుస్తుంది. దీనిపైన భక్తులు కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్ చరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.